రాష్ట్రంలో రోజురోజుకి దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు మాల మహానాడు సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. సంగారెడ్డి జిల్లాలో పీసీల దాడిలో గాయాల పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చనిపోయిన బేకరి నరసింహులు కుటుంబాన్ని పరామర్శించారు చెన్నయ్య. ఉస్మానియా హాస్పిటల్లో బాధిత కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. దళితుడిపై దాడి చేసి చెత్తకుప్పల దగ్గర పడేయటం దారుణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల్ని అనుసరించి దళితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నరసింహులపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు చెన్నయ్య. ఉస్మానియాలో నిన్న పానం పోయింది. నిన్న పానం పోతే రీపోస్ట్ మార్టం చేసింది. ఏంటంటే ఆ నరసింహ కుటుంబానికి న్యాయం జరగాలి. అయితే ముగ్గురికి 15 మందికి వస్తే ముగ్గురికి రాసిండ్రు పోలీసులు. డిఎస్పీ వచ్చి డిఎస్పీ తోటి కూడా మాట్లాడినా న్యాయం చేస్తాం చెన్నయ్య గారు అని చెప్పింది. కానీ న్యాయం ఎట్లయితే న్యాయం మనుషులకు అంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడ చూసుకుంటలేరు. ఈ పోలీసు నిర్ణయం పోతే ఈ మటర్ అయింది, చాలా ఘోరంగా కొట్టిండ్రు. అందు గురించి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేసి డిఎస్పీ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం మేము. ఎందుకంటే చాలా ఘోరంగా చర్యలు తీసుకోవాలి. ఎస్టీ అట్రాసిటీ చట్టం చేయాలి, అటెండ్ మర్డర్ కేసు చేయాలి. అలా వినా 15 మంది మీద కేసులు పెడితేనే సరిపోతుంది. కానీ లేకపోతేనంటే పెద్ద ఎత్తున మా సంఘాలన్నీ కూడుకొని అలా ఉస్మానియా హాస్పిటల్ కాడ ఉన్నాం. అందు గురించి న్యాయం జరిగిన దగ్గర పోరాటం చేస్తామని